కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్థిక శాఖ కొన్ని కీలకమైన పనులు చేస్తుంది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల శిబిరాలు గ్రామ పంచాయతీకి ఒకటి చెప్పున పెడతారట. ఏంటయ్యా అక్కడ ఆ శిబిరాల్లో అంటే ఎటువంటి ఛార్జీ లేకుండా జీరో బ్యాలెన్స్ PMJDY ఖాతా తెరుస్తారట. 2 లక్షల ప్రమాద బీమాతో ఉచిత డెబిట్ కార్డు ఇస్తారట. అంటే ఇదివరకే అందరి చేతన జీరో అకౌంట్లు తెరిపించారు. ఇంకా మళ్ళీ తర్వాత తెరవనటువంటి వాళ్ళ కోసం ఇది సంవత్సరానికి కేవలం 436 రూపాయల ప్రీమియంతో 2 లక్షల జీవిత బీమా కోసం PM జీవన్ జ్యోతి బీమా యోజనలో నమోదు చేస్తారు. 18 నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి ఏడాదికి 436 రూపాయలు కడితే చనిపోయిన రోజున 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. PM జీవన్ జ్యోతి బీమా యోజన దాన్ని కట్టిస్తారు. అలా సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా కోసం PM సురక్ష బీమా యోజనలో నమోదు. 18 నుంచి 70 ఏళ్ళు ఇప్పటికీ మనకి బ్యాంకుల అకౌంట్లు ఉంటే వాటిలో ఆల్రెడీ ఈ వసూలు చేసేస్తున్నారు. ఏడాదికి 20 రూపాయలు ఇది, 436 రూపాయలు అది. దాని ద్వారా మనం పోయినప్పుడు ఇదో 2 లక్షలు అదో 2 లక్షలు అయితే ఖాయం. నెలకి 1000 నుంచి 5000 వరకు హామీ ఇవ్వబడిన పెన్షన్ కోసం అటల్ పెన్షన్ యోజనకు సభ్యత్వం అర్హత 18 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు. నెలకు 1000 నుంచి 5000 వరకు కనుక కడితే మనం 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వస్తుందన్నమాట. అట్లాగే 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం తెరిచిన సేవింగ్స్ ఖాతాలు మరియు PMJDY ఖాతాలకి మరియు పనిచేయని ఖాతాలకు కూడా KYC మధ్యలో డబ్బులు గట్టక ఆగిపోయిన వాటిని తిరిగి తెరుస్తారు. డిజిటల్ మోసాల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో RBI DA ఫండ్కి బదిలీ చేయబడిన డబ్బును ఎలా క్లెయిమ్ చేసుకోవాలో సమాచారం కూడా అక్కడ ఇస్తారట. చాలా మంచి ఆలోచన.